ఒకప్పుడు మనము ఏక పంట అంటే మొక్కజొన్న పంటను ఒకటే వేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఒకవేళ అనుకోని పరిస్థితులలో వర్షం మీదనే ఆధారపడి రైతులు ఎవరన్నా వేస్తే సో ఆ పంట మొత్తం కూడా మనము ఒకవేళ వర్షం పడకపోతే మొత్తం కూడా వెళ్ళిపోతుంది, మనకేం చేతికి ఏం రాదు. సో అదే కాకుండా దాంతో పాటుగా మనకు అంతర పంటలుగా కంది వేసామనుకోండి 1:4 నిష్పత్తిలో. సో కంది మొక్కజొన్నకు కందికి తేడా ఏంటంటే మొక్కజొన్న 2 నెలల్లోనే హైట్ పెరిగిపోతుంది దాదాపుగా. సో కంది మాత్రం ఇనిషియల్ స్టేజ్లో ఒక 2 నెలల్లో హైట్ పెరగదు మీకు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ మొక్కజొన్న మనకి ఇంతమూలు మీకు చెప్పాను నేను, స్వల్పకాలిక అయితే 90 రోజులు, మధ్యకాలిక రకాలు అయితే 105 రోజులు, 90 నుంచి 105, దీర్ఘకాలిక రకం అయితే 120. సో ఇది మొత్తం డ్యూరేషన్ అంటే దాదాపుగా 105 రోజులు, 3.5 నెలలలో మనకు చేతికి వచ్చేస్తుంది. అయితే కంది పంటను తీసుకుంటే మనకు దాదాపు 4 నుంచి 150 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉండే కందులు కూడా ఉన్నాయి మనకు. అంటే ఇది అయిపోయినాక కూడా ఇంకా చాలా రోజులు మనకు కంది పంట ఉంటుంది. సో ఇది కోసుకుంటే నెక్స్ట్ కందులు ఉంటాయి కదా. సో కందులు అనేటివి మనకి ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఫెయిల్ కాలేదు మంచిగానే ఉంది అనుకోండి, ఈ పంట దిగుబడి వస్తుంది, అంతర పంటగా వేసిన కంది పంట కూడా దిగుబడి వస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి పోటీ కావు. ఎందుకు పోటీ కావు అంటే ఇది తొందరగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, తొందరగా పంట కోతకు వస్తుంది, దిగుబడి వచ్చేస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో చాలా స్లోగా వస్తుంది, తర్వాత అది మనకు ఎక్కువ పీరియడ్ ఉండి దిగుబడిని ఇస్తుంది. ఇంకో విషయం, దీంట్లో టెక్నికల్ విషయానికి వస్తే ఈ కంది పంట కూడా రూట్లు అనేది చాలా లోపలికి వెళ్ళిపోతాయి. డీప్ రూట్ అని అంటాం. డీప్ రూట్ తల్లివేర్లు కూడా మొత్తం డీప్కి వెళ్ళిపోతాయి. సో బెట్ట వచ్చినా సరే రూట్స్ అన్నీ కూడా చాలా లోతుకి వెళ్ళిపోవడం వల్ల మనకు లోపల ఉండేటువంటి తేమని అవి బాగా గుంజడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడోసారి లేట్ అయినా సరే మనం మళ్ళీ వర్షం పడితే అది మళ్ళీ పుష్పించి మనకు పంట వస్తుంది. అయితే ఈ మొక్కజొన్నకు తీసుకుంటే ఒకటేసారి పుష్పిస్తుంది, ఒకటేసారి అయిపోతుంది. ఆ సమయంలో వర్షాలు పడకపోతే, సబ్స్టిట్యూట్ ఇరిగేషన్ ఇవ్వకపోతే, అంటే ఒకవేళ ఉంటే ఇవ్వకపోతే ఆ పంట ఫెయిల్ అయినట్టే. కానీ మనము కంది పంటకు వచ్చేసరికి ఇవ్వకపోయినా సరే అది ఒకసారి పూత రాలిపోయినా మళ్ళీ మనం వర్షం పడ్డా లేకపోతే సబ్స్టిట్యూట్ ఇరిగేషన్ ఇచ్చినా మళ్ళీ పూత పూసి మళ్ళీ మనకు దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అష్యూర్డ్ ఇన్కమ్ అనేది రైతుకి 2 క్రాప్స్ వేయడం ద్వారా మంచిగా దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఫెయిల్యూర్ అయినా ఒక క్రాప్ దిగుబడి వస్తుంది, రెండు మంచిగా వస్తే 2 క్రాప్స్ దిగుబడి వస్తాయి. అది అంటే ఇప్పుడు ఓకే 2 ఏమన్నారు, కంది ఒకటేనా ఇంకేమన్నా సజెస్ట్ చేస్తారా? జనరల్ గా మనం కందే వేస్తున్నాం. జనరల్ గా కంది, మిగతాది సోయాబీన్ వేసుకోవచ్చు, మినుములు, పెబ్బర్లు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే కంది ఏంటంటే మీకు చెప్పా కదండి, అది కొద్దిగా స్లోగా వస్తుంది కాబట్టి ప్రిఫరబుల్ క్రాప్ ఇన్ మిశ్రమ క్రాపింగ్లలో అది ప్రిఫరబుల్గా ఉంటుంది.